తెలుగుదేశం జనసేన పార్టీ తగ్గేదే లేదు. మేము ఏనాడు వీళ్ళని వదిలిపెట్టాం. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా వీళ్ళు చేస్తున్న తప్పులు ప్రజల్లో నిలదీశాం, ఎక్స్పోజ్ చేశాం. ముందు ముందు కూడా చేస్తాం. ఇంకా ఉండేది 13 రోజులే. కానీ నేను బలంగా నమ్మేది, ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గెలిపించుకుని మనం ఎట్టి పరిస్థితులు శాసనసభకు పంపించాల్సిన బాధ్యత యువత పైనుంది. అప్పుడే ఒక హెల్తీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఏంటి హెల్తీ డెమోక్రసీ అంటే? ఏం జరగాలి రాష్ట్రంలో? ఏం జరిగితే హెల్తీ డెమోక్రసీ అనుకుంటున్నారు? గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో అద్భుతమైన చర్చలు జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే వైకాపా పార్టీ మొత్తం రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళనే పంపించారు అసెంబ్లీకి. దానివల్ల వీళ్ళు అసలు అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తించాలో కూడా అర్థం అవట్లా. గట్టిగా మాడితే అవమానిస్తారు, గట్టిగా నిలదీస్తే శాసన మండలిలో నా పైన దాడి చేశారు. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ఒక సన్న బియ్యం సన్నాసి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే కౌన్సిల్లో మంత్రిగా ఉంటూ కుర్చీలు టేబుల్ ఎక్కి షరీఫ్ గారిని అవమానిస్తారు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అంటే అలాంటి వాళ్ళు శాసనసభ కానీ శాసన మండలికి వస్తే హెల్దీ డెమోక్రసీ అని ఉండదు. అందుకే ప్రజల పైన బాధ్యత ఉంది. ఎవరైతే రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం వహించగలుగుతారో, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బాగా అభివృద్ధి చేయగలుగుతారో అలాంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది. గవర్నమెంట్ ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా ఉండడం అంటే, మీరు అధికారంలోకి వస్తే ట్రాన్స్పరెన్సీ అనే పదాన్ని ఎలా నిర్వచిస్తారు ప్రజల కోణంలో? గతంలో మేము చేసి చూపించాం. నేను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ టార్గెట్లు ఏంటి, మేము ఏం సాధించామో వెబ్సైట్ మీద ఉండేది. మా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, లోకేష్ ఎంత టైం తీసుకున్నాడు, ఏ ఫైల్స్ క్లియర్ చేసానికి ట్రాన్స్పరెంట్ గా పెట్టేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి జియో వెబ్సైట్ ద్వారా ప్రజల ముందలు పెట్టేవాళ్ళం. అలాంటిది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డాష్ బోర్డ్స్ లేవు. ఆ వెబ్సైట్ ఏదైతే జియోలు పెట్టాలో అది కూడా సీక్రెట్ అని చెప్పేసి అర్ధరాత్రి దొంగచాటుగా జియోలు కూడా ఇష్యూ చేసింది ఈ ప్రభుత్వం. సో గతంలో ఏ ట్రాన్స్పరెన్సీ అయితే మేము మెయింటైన్ చేసామో డెఫినెట్ గా అదే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ముందరికెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎలా వాడతారో కూడా మీకు తెలుసు. మీరు చాలా ధైర్యంగా చెప్పారు, మీరు అధికారంలోకి వస్తే గనక ఇంతే ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చినందుకు. మరొక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం యువతలో నుంచి. ఇటువైపు నుంచి ఒకళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు అడగాలనుకుంటున్నారు చెప్పమ్మా.